నేను షూ కొనుక్కోవడానికి లోపల వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక అతను అంటాడు కదా, బాబు నీ చెప్పులు బయటెట్టే అంటున్నాడు. అమ్మ బాబు బయటెట్టేసాను. లోపలికి వెళ్ళానండి, వెళ్ళగానే అబ్బా టైల్స్తో ఉంది, చక్కటి పరుపేసి ఉంది, కూర్చోడానికి మెత్తగా ఉండని కూర్చోబెట్టారు. కాళ్ళు ఎట్టుకుని కాడ కూడా ఏదో చిన్న క్లాత్ ఉంది. చెప్పులు తెచ్చిచ్చాడు, కాలుకు తొడిగాడు, ఏసీ వేసాడు, అద్దాల మేళలో రకరకాల లైట్లు జిగిజిగేలు రగరుగేలు అయిపోతుంది. అంత చాలా అందంగా ఉంది తమ్ముడు, చాలా బాగుంది, చక్కగా ఉంది, బాగుంది. బయటకు వచ్చాను, ఆకలేస్తుంది, ఏమైనా తిందామని చూస్తే ఒక కొట్టు ఉంది, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళాను. ఇడ్లీ నిండా ఎగలే, బజ్జీ నిండా ఎగలే, జయ్యమని లారీ వెళ్ళిపోతుంది, దూగలేసి మొత్తం అంతా దాంట్లో పడిపోతుంది, చట్నీ అది కలిసిపోతుంది. ఏదో ఒకటి ఒకడు వచ్చాడు, మొత్తం పొగ్గొట్టం ఊదేస్తున్నాడు. ఆ పక్కనే ఏం చేస్తున్నాడు? పొగ్గొట్టం తెలుసు కదమ్మా, ఎక్కడ కూడా ఉంటారు కొంతమంది, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చుట్టకాలు చేస్తున్నారు కొంతమంది. చూడండి, ఆ చట్నీ వేసుకున్నాను, పక్కన ఎవరో పొగ్గు తెస్తున్నాడు, వాసన వచ్చేస్తుంది. ఈలో ఇంకొకటి పక్కన ఉండట అని చెప్పి చూస్తున్నాడు. జాగ్రత్త వినండి, నోట్లోకి వెళ్ళి తిండి తినేటువంటి ఆహారం ఎక్కడెట్టాడు? డ్రైనేజీ పక్కన, రోడ్డు మీద అనకండి, డ్రైనేజీ పక్కన ఎక్కడ నీళ్ళు వంపేసుకోవాలి కదా, అలాగా ఆ డ్రైనేజీలో ఎగలన్నీ వచ్చి దీని మీద ఆడాలి. మరి రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా. కాళ్ళకేసుకుని రోడ్డు మీద బందలోను నేల మీద బురదలోను తిరిగేటువంటి కాళ్ళకేసుకుని చెప్పులు ఎక్కడెట్టాడెట్టుకెళ్ళి అద్దాల మేడలో, రంగుల లైటింగుల్లో, ఏసీ గదుల్లో. మళ్ళీ అక్కడికి వెళ్తే ఏం తీసుకెళ్ళాలి? మన పాత చెప్పులు తీసుకుని వెళ్ళి కొత్త చెప్పులు ఎత్తి మీద పెట్టుకుని రావాలా? మనిషి చూడండి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి. మన కడుపులోనికి వెళ్ళి మనకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, తర్వాత మనకు అందాన్ని, మనకు పోషణను, మన వయస్సును కప్పి ఉంచేసి మన ఆయుష్ను పెంచేటువంటి ఆహారమేమో రోడ్ల మీద, దోగర్లో, పేడల దగ్గర, డ్రైనేజీల దగ్గర, కాంట్రించి ఉమ్మే దగ్గర, సొట్టలు కాల్చే దగ్గర, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడేమో ఇడ్లీలు బజ్జీలు అయ్యి ఎత్తి అమ్మేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. రూల్కి నోట్లోకి వెళ్ళే తిండేమో అక్కడ ఉండాలి. ఎక్కడ? అద్దాలు, ఈగలరాని ప్రాంతం, దోగరపడని ప్రాంతం. ఎవడబడితే ఆడు వచ్చి కాంట్రించి చెప్పులే తీసేమన్నాడు, ఒకడు ఉమ్ముతో ఊరుకుంటాడు చెప్పుల షాపులోను, డెకరేషన్ చేసేస్తాడు. ఆడు కోపానికి ఒళ్ళు వంకాయ తల తాటికి అయిపోతుంది అనమాట, అంతలో కూడేస్తాడు. గమనించండి, ఈ రోజుల్లో కూడా చాలా తల్లిదండ్రులు అలా చేస్తున్నారు. ఏంటంటే రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్తున్నామ్మా అంటే ఎల్లు, ఎక్స్కర్షన్కి వెళ్తున్నామంటే ఎల్లు, పబ్కి వెళ్తున్నానంటే ఎల్లు, బీచ్కి వెళ్తున్నానంటే ఎల్లు, మునిగిపోయి వచ్చే